గుడ్ మార్నింగ్ అండి. గ్రూప్ 2 పోస్టుల పెంపు గురించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు భారీ నిరసనలు వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో అయితే ఖచ్చితంగా పెంచాలని ఒక భారీ ఉద్యమం అయితే నడుస్తుంది. ఇక సోషల్ మీడియాలో ప్రధానంగా నిన్న జరిగినటువంటి సంఘటనలు నల్గొండ జిల్లాలో కూడా ఒక భారీ ర్యాలీ తీసిరు. సరే, మనకు అవకాశం ఉన్న మేరకు దాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నల్గొండ జిల్లాలో మోతీలాల్ నాయక్ను పరామర్శించినట్లుగా రాణి రుద్రమ్మకు సంబంధించినటువంటి వీడియో కనిపిస్తుంది. అదే కాకుండా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నిరుద్యోగ జేఏసీ వాళ్ళు, కాంగ్రెస్ లీడర్స్, లాస్ట్ టైం ఉన్నటువంటి స్టూడెంట్ లీడర్స్ మాత్రం సంయమనం పాటించాలని కూడా చెప్పడం జరుగుతుంది. మనకు పక్కన కనిపిస్తుంది చనగాని దయాకర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నమస్తే, నేను మీ చనగాని దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని, ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డగా. ఈ నాయకులకు ఈరోజు ఒక జాతరలా కనిపిస్తా ఉంది. దయచేసి విద్యార్థి నిరుద్యోగులారా, ఇలాంటి దొంగలకు గాని, ఇలాంటి గోతికాడ నక్కలకు అవకాశం ఇచ్చి వాళ్ళు మీ పేరు మీద శవాల మీద పేలాలు ఎరక తినడానికి కొందరు అవకాశవాద దళారి రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది నిరుద్యోగుల పక్షపాత ప్రభుత్వం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి మేము వచ్చినాం. ఎక్కడ కూడా మీరు అధైర్యపడద్దు, సమయం పాటించాలి. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు న్యాయం చేయడానికి, ఈ నిరుద్యోగులు ఉద్యోగులుగా తీర్చడానికి ఆయన అస్తమానం పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, ప్రభుత్వం యొక్క శ్రమను మీరందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. 10 ఏళ్ల కాలంలో ఆనాడు బీఆర్ఎస్ మీద పోరాటం చేసి బీఆర్ఎస్ ను అవినీతి, దొంగలు, లంగలని తిట్టిన వాళ్ళే మళ్ళా ఈరోజు కాంగ్రెస్ మీద. సో మొత్తానికైతే దీనికి సంబంధించి మనకు కనిపిస్తుంది సార్ స్పష్టంగా. అంతేకాకుండా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వీడియోస్ కూడా చూపిస్తున్నాం. నిన్న పెద్ద ఎత్తున ర్యాలీ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇంకా అంతేకాకుండా డిఎస్సికి సంబంధించి కూడా ఇది నల్గొండకు సంబంధించి. ఇక నిన్న డిఎస్సి విద్యార్థులకు సంబంధించి కూడా మనకు అనేక వీడియోలు సోషల్ మీడియాలో అయితే చక్కర్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వీడియోస్. ఇది నల్గొండ జిల్లాలోనే చేసినటువంటి ఆ ర్యాలీ. సో ఒకసారి డిఎస్సి వాళ్ళది చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే మోతీలాల్ నాయక్కు మా డువాడే ఛానల్ తరఫున కూడా మేము కోరుకునేది ఏంటంటే, ఏదైనా మనం బతికుండి పోరాడి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా మీ శ్రమని, మీరు పోరాడుతున్నటువంటి మీ పోరాట పటిమని ప్రభుత్వం గుర్తించిందనే భావిస్తున్నాం. మా డువాడే ఛానల్ నుంచి కూడా మీకు రిక్వెస్ట్ ఏంటంటే, మీరు బతికుండి కొట్లాడి సాధించుకుందాం. దయచేసి మీరు విరమించాలని మేము కూడా డువాడే ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. సో మోతీలాల్ నాయక్ కూడా చాలా వరకు పరామర్శ అనేది కనిపిస్తుంది. పెద్ద లీడర్లు వెళ్ళడం, స్టూడెంట్స్ వెళ్ళడం అనేది కూడా చూడొచ్చు. అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఓయూకు సంబంధించినటువంటి మోతీలాల్ నాయక్కు సంఘీభావం తెలియజేస్తూ నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్ ప్రాణాన్ని కాపాడుకుందామని ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో మొత్తానికి గ్రూప్ 2 పోస్టుల పెంపు, గ్రూప్ 3 పోస్టుల పెంపు జరగాలని తెలంగాణ వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా, అదేవిధంగా అభ్యర్థన కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.